అవును, రత్న భాండాగారం తెరవడం దేశానికి అరిష్టమా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ఎందుకంటే రత్న భాండాగారం తెరవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎస్పీ పినాక్ మిశ్రా ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు, స్పృహ తప్పిపోయారు. ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. పూరి జగన్నాథుని ఆలయం మహాపుణ్యక్షేత్రం, అక్కడ రత్న భాండాగారం దాదాపు 46 ఏళ్ల తర్వాత తెరుచుకుంది. ఈ నేపథ్యంలో ఇదిగో ఈయనే ఎస్పీ పినాక్ మిశ్రా. ఈయన మీరు చూడొచ్చు, ఆ పూజా క్రతువులకు సంబంధించి వెళ్ళారు. అక్కడ రత్న భాండాగారాన్ని తెరవడానికి ముందు ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇదిగో ఆయన పేరు మీరు చూడొచ్చు, పినాక్. ఈయనే ఎస్పీ పినాక్ మిశ్రా. ఈయనే వెళ్ళారు. అదిగో మీరు చూడొచ్చు, అక్కడ వస్తున్న వాళ్ళందరికీ కూడా ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అయితే ఈ ఎస్పీ పినాక్ ఈయన సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఇన్ఫాక్ట్ ఈయనే కాదు, దాదాపుగా బృందంలో ఉన్నవాళ్ళు కావచ్చు 16 మంది, ముఖ్యంగా సభ్యులు కావచ్చు, దాంతోపాటు మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు వారం రోజులుగా శాకాహారాన్ని భుజిస్తూనే, అలాగే ఈ క్రతువుకి సంబంధించి ఆ నిష్టను పాటిస్తూనే వీళ్ళు ఉన్నారు అనే మాట వినిపిస్తోంది. ఈయన కూడా పినాక్ మిశ్రా, ఈయన కూడా మీరు చూస్తే కనుక ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, అక్కడ పండితులకు నమస్కరించి ఆయన అక్కడ ఆ క్రతువులకు సంబంధించి ఇటు తన విధులను నిర్వర్తిస్తూనే అక్కడ శాస్త్రోక్తంగా ఏవైతే ఆ కార్యక్రమాలు జరగాలో వాటిని కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. విజువల్ మీరు చూడొచ్చు, ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అదిగో అక్కడే ఆయన సాష్టాంగ నమస్కారం చేసిన ఆ గదే ఆ రత్న భాండాగారం. దాంట్లో ఏముంది ఇప్పుడు ఇదే ప్రశ్న. గత 3-4 రోజులుగా భారతదేశ వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. అదిగో ఆ బాక్స్లో మీరు చూస్తున్నారు, ఆ రత్న భాండాగారంలోని వజ్ర వైఢూర్యాలు, బంగారం, వెండి, రాగి, ఇలా ఈ ఆభరణాలకు సంబంధించి కావచ్చు, బంగారు నాణాలు కావచ్చు, ఇలా ఆ పెట్టెల్లోనే భద్రపరిచి తీసుకువెళ్లారు. అయితే ఈ భాండాగారం విషయానికి వచ్చినప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. అయితే అక్కడికి అడుగు పెట్టగానే ఆయన స్పృహ కోల్పోయారు. ఈ నేపథ్యంలోని అక్కడ అపచారం జరిగిందా, లేకపోతే అంత సాష్టాంగ నమస్కారం చేసి అంత శాస్త్రోక్తంగా అటువంటి ఆ పూజా విధానం మీరు చూస్తే కనుక ఆయన ఇన్ఫ్యాక్ట్ కాళ్ళకి ఎక్కడ కూడా చెప్పులు కావచ్చు, లేకపోతే షూస్ కావచ్చు, అంటే అంత విధి విధానాలను పాటించి అంత భక్తితో ఉన్న ఆయన ఆ గది తలుపులు తెరుచుకోగానే ఎందుకు స్పృహ కోల్పోయారు? పూరి జగన్నాథుని రత్న భాండాగారం తెరుచుకున్న సందర్భంలో ఆయన ఎందుకు స్పృహ కోల్పోయారు? అక్కడ ఆ క్రతువుల్లో ఏమైనా తేడా జరిగిందా? అక్కడ క్రతువులకి సంబంధించి సరిగ్గా చేయలేదా? ఏం జరిగింది? అంతటి ఒక పోలీసు అధికారే ఎందుకు స్పృహ కోల్పోయారు? అక్కడ ఏం జరిగింది? ఇదే దేశానికి అరిష్టమా? ఎందుకంటే ఇటువంటి చర్చ గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, దేశవ్యాప్తంగా జరుగుతోంది. తెరవద్దు మహాప్రభు అంటూ ఇటు భక్త జనం గగ్గోలు పెట్టారు. కానీ తెరిచారు. దేశం ఇప్పుడు మహాప్రళయాన్ని చూడబోతోందా? మహాప్రళయం ఈ రత్న భాండాగారంతోనే మొదలవుతోందా? దేశానికి ప్రళయం తప్పదా? విలయం ముంచుకు రాబోతోందా? ఈ రత్న భాండాగారం తెరవడమే అందుకు కారణమా? స్పృహ తప్పిపోయారు ఎస్పీ పినాక్ మిశ్రా. దీనికి సంబంధించి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ప్రస్తుతం ఇదే డిస్కషన్ జరుగుతుంది. అదిగో మీరు చూడొచ్చు, ఆ రత్న భాండాగారానికి సంబంధించి ఆ పెట్టెలోనే తీసుకువెళ్లారు. కానీ ఇప్పుడు అక్కడ డిస్కషన్ మరొక వైపు దారితీసింది. వద్దు 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 అని మొత్తుకుంటున్నా ఎందుకు ఓపెన్ చేశారంటే కూడా ఆధ్యాత్మిక వేత్తలు కావచ్చు, లేకపోతే ప్రముఖులు కావచ్చు, ముఖ్యంగా జగన్నాథ నువ్వే నా ప్రాణం అనుకుని కోట్లాది మంది కావచ్చు, వదిలేయండ్రా బాబు, ఎందుకురా బాబు అని చెప్పి మరికొంతమంది మొత్తుకున్నారు. అది జగన్నాథుడి సొత్తు, జగన్నాథుడికి వదిలేయండి, తాళం తెరవకండి, ప్రళయాన్ని ఆహ్వానించకండి అంటూ మరికొంతమంది సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రత్న భాండాగారం తెరుచుకుంది, ప్రళయానికి ఆహ్వానమా? ఆయన స్పృహ తప్పి పడిపోవడమే ఎందుకు నిదర్శనమా?
ఈ ఘటన ఎందుకు తార్కాణమా? ఇటువంటి చర్చ ఇప్పుడు జరుగుతోంది. తలుపులు తెరవక ముందు ఎస్పీ పినాక్ మిశ్రాకు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే ఆయన ఆ గది తలుపులు తెరుస్తూ ఉండగానే ఆ నేపథ్యంలోనే స్పృహ కోల్పోయారు. ఆయన స్పృహ కోల్పోయినట్టుగా తెలుస్తోంది. రత్న భాండాగారం తెరవద్దు మహాప్రభు అంటూ చాలా చర్చ, చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది సోషల్ మీడియాలో. అక్కడ నాగబంధనం ఉండుండొచ్చు, పూజా క్రతువులు సరిగ్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకీ ఏం జరుగుండొచ్చు? ఎందుకంటే అక్కడ రత్న భాండాగారంలో మామూలు అయినవా కాదు. 1805, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆ సందర్భంలో అప్పటి పూరీ కలెక్టర్ చార్లెస్ గ్రోమ్ ఒక నివేదికను ఏర్పాటు చేశారు. ఆ నివేదిక ప్రకారం చూస్తేనే మనకు అర్థమవుతుంది అప్పటికే ఎంత ఉందనేది. బంగారం, మేలిమి బంగారం, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, వెండి, ఇలాంటివన్నీ దాంట్లో ఉన్నాయి. అలాంటి వాటికి సంబంధించి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఒక చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. భగవంతునికి సంబంధించిన సొత్తుని అక్కడ నాగబంధనం ఏర్పాటు చేస్తూ ఉంటారు అంటూ కూడా. ఇక్కడ కూడా అదే జరిగిందా? పూజా క్రతువులు ఏమైనా తేడా కొట్టాయా, బెడిస కొట్టాయా, లేకపోతే సరిగ్గా నిర్వహించలేదా? ఇప్పుడు ఇదే ప్రశ్నలు జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి డిస్కషనే జరుగుతోంది. అంటే అప్పుడు 1805 ఆ ప్రాంతం లెక్కల ప్రకారం 64 ఆభరణాలు, అక్షరాల 128 బంగారు నాణాలు, 12